2026లో మళ్ళీ లాక్డౌన్. నిపా వైరస్ ఇది కరోనా కన్నా చాలా డేంజరమైన వైరస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సపోజ్ నలుగురికి ఈ వైరస్ వస్తే హాస్పిటల్కి వెళ్ళే లోపే కేవలం ఒక్కరి మాటకి ప్రాణాలతో బయటపడగలరు. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని ఈ వైరస్ ఎంత డేంజర్. ఈ వైరస్ కోల్కతాలో 2 నర్సులకు వచ్చింది. ఒకరేమో కోమాలో ఉన్నారు, ఇంకొకరేమో చావు బతుకులో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ 120+ మెంబర్స్తో కాంటాక్ట్ కలిగి ఉన్నారంట. ఒక్కసారి ఆలోచించండి, ఈ చైన్ ఎక్కడితో కట్ చేయకపోతే రేపటి రోజు 2026లో లాక్డౌన్ తప్పనిసరి ఉంటుంది. ఈ వైరస్ మనకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఈ వైరస్ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా కేసెస్ అనేది కన్ఫర్మ్ అయిపోయాయి. అండ్ జార్ఖండ్ అండ్ ఈవెన్ నేపాల్ కూడా రెడ్ అలర్ట్లో ఉంది. అండ్ తమిళనాడు సర్వేలెన్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఈ నిఫా వైరస్ ఎంత డేంజర్ అంటే దాని ఇన్ఫెక్షన్ 4 రోజుల నుంచి 14 రోజుల్లోపు మన ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. సో నిఫా వైరస్ అయితే సింపుల్ వైరస్ అయితే కాదు, దీనికి వ్యాక్సినేషన్ అయితే లేదు. దీనికి ఎర్లీ డిటెక్షనే సొల్యూషన్. ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఈ వైరస్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ వైరస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ అండ్ తలనొప్పి అండ్ దగ్గు, జలుబు, గొంతు నొప్పి. సో ఎలాంటి సిమ్టమ్స్ అనేది మీలో కనిపించినప్పుడు వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి సో మెడికేషన్స్ అనేది తీసుకొని ఎవరిని కాంటాక్ట్ అవ్వడం కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, సో తిన్న ఫుడ్ తినడం కానీ, సో అలాంటివి ఏమీ చేయకండి. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మాస్క్స్ అండ్ శానిటైజర్స్ మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ వైరస్ వచ్చాక మనకి వ్యాక్సినేషన్ అయితే లేదు, డైరెక్ట్గా ప్రాణం పోవడమే. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటి, దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో సో దానికన్నా వేగంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని డాక్టర్స్ అయితే మనకు చెప్తున్నారు. సో దయచేసి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.